सब सुख लाहे तुम्हारी शरण तुम रक्षक का हूको डरना సంకట మోచనుడు మహాబలి హనుమంతుడు. ఆయన నామస్మరణ చేస్తేనే చాలు ఎంతటి కష్టాలైనా మంచులా కరిగిపోతాయి. శ్రీరామచంద్రుని పరమ భక్తుడిగా ఈ కలియుగాంతం వరకు ధర్మ రక్షకుడిగా చిరంజీవిగా వెలుగొందుతున్న హనుమంతుడు సాక్షాత్తు ఆ శివుని అంశమని మనందరికీ తెలుసు. కానీ ఒకానొక సందర్భంలో హనుమంతుడికి మరియు శివుడికి మధ్య భీకర యుద్ధం జరిగిందని మీకు తెలుసా? అంతేకాదు, హనుమంతుడు జన్మించక ముందే శ్రీరాముడితో ఒక విడదీయరాని సంబంధం కలిగి ఉన్నారు. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్న ఇవి పురాణాల్లో దాగిన అద్భుత సత్యాలు. ఈరోజు మనం హనుమంతుని జీవితంలో అటువంటి అరుదైన మరియు ఆసక్తికరమైన కథలను తెలుసుకోబోతున్నాం. సో మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. హనుమంతుడు వానరరాజు కేసరి మరియు అంజనాదేవి పుత్రుడని మనకు తెలుసు. అయితే అంజనాదేవి పూర్వజన్మలో పుంజికస్థల అనే అప్సరస. ఒకసారి ఇంద్రసభలో ఉన్నప్పుడు దుర్వాస మహర్షి ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే ఆమె అటూ ఇటూ తిరుగుతూ ఆయన ఏకాగ్రతకు భంగం కలిగించింది. కోపానికి మారుపేరైన దుర్వాసముని ఆమెను భూలోకంలో వానర రూపంలో జన్మించమని శపించారు. ఆ శాప ఫలితంగానే ఆమె అంజనాదేవిగా జన్మించి కేసరిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత వాయుదేవుని అనుగ్రహంతో హనుమంతుడు ఆమె గర్భాన జన్మించాడు. ఆనంద రామాయణంలోని సారకాండ ప్రకారం రాముడు జన్మించక ముందే హనుమంతుడితో ఒక బంధం ఏర్పడింది. దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసేటప్పుడు అగ్నిదేవుడు ప్రసాదించిన పాయసం వల్లనే రాముడు, లక్ష్మణుడు, భరత శతఘ్నులు జన్మించారు. అయితే కైకేయికి ఇచ్చే పాయసంలో కొంత భాగాన్ని ఒక గద్ద ఎత్తుకుపోయింది. ఆ గద్ద అంజన పర్వతం మీదుగా వెళ్తుండగా ఆ పాయసం కింద పడింది. అది అంజనాదేవికి దక్కగా ఆమె దానిని స్వీకరించింది. అలా ఒకే పాయసం వల్ల అటు అయోధ్యలో రాముడు, ఇటు అంజనాద్రిపై హనుమంతుడు జన్మించారు. అంటే వారు సోదర సమానమైన బంధంతో ముందే ముడిపడి ఉన్నారన్నమాట. బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఒక పండు అనుకొని మింగడానికి ఆకాశంలోకి ఎగిరారు. అది చూసి ఇంద్రుడు ఆగ్రహంతో తన వజ్రాయుధాన్ని ప్రయోగించారు. ఆ దెబ్బకు హనుమంతుడి దవడ అంటే సంస్కృతంలో హను విరిగిపోయింది. వాయుదేవుడు తన కుమారుడి పరిస్థితి చూసి కోపంతో ఈ సృష్టిలో గాలిని నిలిపివేశారు. లోకమంతా అల్లాడిపోతుంటే దేవతలందరూ వచ్చి హనుమంతుడిని ఆశీర్వదించి అనేక వరాలు ఇచ్చారు. దవడ విరగడం వల్ల ఆయనకు హనుమంతుడు అనే పేరు స్థిరపడింది. బ్రహ్మదేవుడు చిరంజీవిగా ఉండమని, విష్ణుమూర్తి గొప్ప భక్తుడిగా నిలవమని, ఇంద్రుడి ఏ అస్త్రశస్త్రాలు ఆయనను ఏమీ చేయలేవని వరాలు ఇచ్చారు. పద్మపురాణం ప్రకారం శ్రీరాముడు అశ్వమేధ యాగం చేసేటప్పుడు ఆ యజ్ఞాశ్వం వీరమణి అనే రాజరాజ్యానికి చేరుకుంటుంది. వీరమణి గొప్ప శివభక్తుడు. ఆయన గుర్రాన్ని బంధించడంతో యుద్ధం మొదలవుతుంది. తన భక్తుడిని రక్షించడానికి శివుడు స్వయంగా వీరభద్రుని రూపంలో యుద్ధానికి వస్తాడు. అప్పుడు హనుమంతుడు రంగంలోకి దిగుతాడు. ఒక శివాంశ మరొక శివునితో తలబట్టం అంటే అది సామాన్యమైన యుద్ధం కాదు. హనుమంతుడు తన బలంతో శివుని రథాన్ని ధ్వంసం చేస్తాడు. శివుడు ప్రయోగించిన త్రిశూలాన్ని సైతం హనుమంతుడు ముక్కలు చేస్తాడు. చివరికి హనుమంతుని భక్తికి శక్తికి మెచ్చిన పరమశివుడు ఆ యుద్ధాన్ని ఆపి హనుమంతుని విజయాన్ని ఆశీర్వదిస్తారు. హనుమంతుడు కేవలం రామాయణానికి పరిమితం కాలేదు. ద్వాపర యుగంలో అర్జునుడి రథంపై ఉన్న జెండాలో ఆయన కొలువై ఉన్నారు. కురుక్షేత్ర యుద్ధం ముగిశాక అర్జునుడు రథం దిగగానే ఆ రథం కాలి బూడిదైపోయింది. అప్పుడు కృష్ణుడు ఇలా చెప్పారు, అర్జున, ఈ రథాన్ని ఇంతవరకు కాపాడింది హనుమంతుడే. ఆయన లేకపోతే శత్రువుల అస్త్రాల దాడికి ఈ రథం ఎప్పుడో కాలిపోయేది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే వాల్మీకి మహర్షి కంటే ముందే హనుమంతుడు హిమాలయాల్లో తన గోళ్లతో శిలల మీద రామాయణాన్ని రాశారు. దానిని చూసిన వాల్మీకి తన రామాయణం హనుమంతుని రచన ముందు వెలవెలబోతుందని బాధపడ్డారు. అది గమనించిన హనుమంతుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన రచనను తుడిచివేశారు. తన కీర్తి కంటే ఎదుటివారి సంతోషమే ముఖ్యమని భావించిన గొప్ప త్యాగమూర్తి ఆయన. త్రేతాయుగంలో రాముడికి తోడుగా, ద్వాపర యుగంలో అర్జునుడి రథంపై జెండాగా ఉండి పాండవులను గెలిపించిన హనుమంతుడు నేటికి ఎక్కడ రామాయణం వినిపిస్తే అక్కడ అదృశ్య రూపంలో ఉంటాడని నమ్ముతారు. మీకు కూడా హనుమంతుడికి సంబంధించిన ఇలాంటి ఆసక్తికరమైన కథలు తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో పంచుకోండి. మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు.
థ్యాంక్ యూ.